పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని విజయవాడలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. 20 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని ధర్నా చేపట్టారు. 1000 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం బకాయి పెట్టిందని, అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్యే శరణం అంటున్నారు కాంట్రాక్టర్లు. ఈ నెల 20వ తేదీలోపు బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు కాంట్రాక్టర్లు. గవర్నమెంట్ని బ్యాడ్ చేయొద్దు, ఇది తాత్కాలికంగా మీరు విరమించండి, సీఎం గారి దృష్టిలో ఉంది, మీకు ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు, 1 వీక్లో మీకు రిజల్ట్ వస్తుంది, మాది హామీ అన్నారు. దాన్నే బేస్ చేసుకుని మేము ఈఎన్సీ ఆఫీస్ నుంచి మేము మా సమ్మెను విరమించాం. కానీ ఈ రోజు వరకు ఎటువంటి ఆందోళన లేదు. కాకపోగా ఇప్పుడున్న మేము పెట్టిన బిల్స్ అన్నీ కూడా ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రపోజల్లో ఎక్కడ ఫిట్ కావట్లేదు. ఈ విషయం తెలిసే అధికారులు మమ్మల్ని మోసం చేసి కార్పొరేషన్ ద్వారా తెచ్చుకున్న డబ్బుని నైట్ కాజేశారు. కార్పొరేట్ సంస్థలకి 2 అధికారులు సహకరించి నైట్ కాజేశారు. కాజేసిన తర్వాత మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారు 4 విడతలుగా పేమెంట్ రిలీజ్ చేశారండి. పేమెంట్ రిలీజ్ చేసిన దాంట్లో కార్పొరేట్ సంస్థలకి ఆ రోజు వరకు ఉన్న పెండింగ్ బిల్స్ మొత్తం క్లియర్ చేసి, మిగతా క్లియర్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఎంత ఉంటే అంత 10%, 11%, 12% అని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 750 మంది కాంట్రాక్టర్లకి పేమెంట్ చేయడం అనేది ఈ వ్యవస్థలో పట్టిన దౌర్భాగ్యం అండి. ప్రధానంగా మా ఇదేంటంటే ఇలా కార్పొరేట్ కంపెనీలకి మొత్తం క్లియర్ చేసి ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకి పెండింగ్ పెడతాం అనేది అధికారులు మేము అడుగుతున్నప్పుడు మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని వాళ్ళు క్లియర్గా చెబుతున్నారండి. పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎవరు ఇస్తున్నారు అంటే మాట్లాడతలేదండి. మేము గవర్నమెంట్ వారికి పత్రికాముఖంగా ఈ ప్రెస్ ముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఈ పైనుంచి అనే దాంట్లో గవర్నమెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదనే నమ్మకంతో బతుకుతున్నామండి. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, అధికారులు పేమెంట్ ఇస్తున్నారా అనేది క్లారిటీ తీసుకుని సంబంధిత అధికారులని దీని మీద సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి.